సో, ఈ ఎగ్జాంపుల్‌లో మనం ఒక నంబర్‌కి స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. సో, స్క్వేర్ రూట్. సో, జనరల్‌గా మనం స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? సపోజ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ 4. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే మనం ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎలా రాస్తాం? 2 స్క్వేర్. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి చివరికి 2 మిగులుతుంది. సో, మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఆన్సర్ 2 అనేది వస్తది. ఇది మ్యాథమెటికల్‌గా జరిగేది. సో, దీన్ని ఇంకా కొంచెం ఎలాబొరేట్ చేసి రాద్దాం. లైక్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 4ని మనం ఎలా రాయొచ్చంటే 4 పవర్ 1/2. ఎందుకంటే స్క్వేర్ రూట్ అనేది పవర్‌లోకి వెళ్తే ఏమవుతది 1/2 అవుతుంది. సో, ఇప్పుడు ఈ 4ని ఎలా రాయొచ్చంటే 2 పవర్ 2 4 పవర్ 1/2. సో, ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఆన్సర్ 2 అనేది వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇంకా కొంచెం ఎలాబొరేటివ్ చేసి రాద్దాం. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈక్వల్ టు 4 పవర్ 1/2 అని ఉన్నది. అంటే 4 పవర్ 1/2 అంటే ఎంత? 0.5. అంటే మనం ఇక్కడ చూడండి 4 పవర్ 0.5 అన్న లైక్ 4 పవర్ 1/2 అన్న ఒకటే కదా! సో, అంటే ఇక్కడ మనం ఒక నంబర్‌కి స్క్వేర్ రూట్ కనిపెట్టాలంటే ఏం చేయాలంటే ఆ నంబర్‌కి 0.5 పవర్‌ని అప్లై చేయాలి. సో, అప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది వస్తది. సో, ఇదే లాజిక్‌ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో, మనకిక్కడ ఈ ఒక నంబర్‌కి స్క్వేర్ రూట్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకు కావాల్సిందేంటి ముందుగా ఒక నంబర్ కావాలి. సో, మనకి ఒక నంబర్ కావాలి. నెక్స్ట్ ఆ నంబర్‌ని మనం ఏం చేయాలి? 0.5 అనే దాంతో పవర్ చేయాలి. అంటే నంబర్ పవర్ 0.5. సో, చేస్తే మనకి అవుట్‌పుట్ ఏమొస్తది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నంబర్ వచ్చేస్తది. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నంబర్. సో, ఇలా మనం ఒక నంబర్‌కి స్క్వేర్ రూట్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇదే మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నంబర్. సో, మనకు ముందుగా కావాల్సిందేంటి? ఒక నంబర్ కావాలి. ఒక నంబర్ తీసుకుందాం. నంబర్ ఈక్వల్ టు ప్రింట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్. సో, మనకు కావాల్సినట్లు మనం ఒక నంబర్‌ని తీసుకున్నాం. సో, ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ నంబర్‌కి 0.5తో పవర్ అప్లై చేయాలి. సో, అప్లై చేద్దాం. సో, నంబర్ మనం ప్రోగ్రామింగ్‌లో ఇలాగ సింగిల్ స్టార్ ఇచ్చి దేనితో చేయాలి? 0.5తో. సో, ఇలా అప్లై చేస్తే ఈ నంబర్‌ని మనం 0.5తో మల్టిప్లికేషన్ చేస్తున్నట్టు. బట్ మనం ఇక్కడ చేయాల్సిందేంటి? మల్టిప్లికేషన్ కాదు. పవర్ చేయాలి. పవర్ చేయాలంటే సో, మనం ఏం చేస్తామంటే డబుల్ స్టార్ యూజ్ చేస్తాం. డబుల్ స్టార్ యూజ్ చేస్తే ఏమవుతదంటే 4 పవర్ 0.5, 5 పవర్ 0.5 సో, ఇలా తీసుకుంటది. సో, ఈ వాల్యూని మనం ఎందులో స్టోర్ చేయాలి? ఒక వేరియబుల్. సో, మనకిది ఆన్సర్ కాబట్టి సో, స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఈక్వల్ టు నంబర్ పవర్ 0.5. ఇప్పుడు మనం ప్రింట్ స్క్వేర్ రూట్. ఒకసారి రన్ చేసి చూద్దాం. సి ఒకసారి రన్ చేసి చూద్దాం. లైక్ సపోజ్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 4 ఇచ్చి చూద్దాం. 4 ఇస్తే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఏం రావాలి? 2 రావాలి. వస్తుందో లేదో చెక్ చేద్దాం. సి మనకి అవుట్‌పుట్ అనేది 2.0 సో, అవుట్‌పుట్ 2 అనేది వచ్చింది. ఓకే. నెక్స్ట్ 16కి 16కి స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 4 అవుతుంది. సో, ఒకసారి అది కూడా చెక్ చేద్దాం. 16 సి అవుట్‌పుట్ 4 అనేది వచ్చింది. ఓకే. ఇప్పుడు 5కి చెక్ చేద్దాం. సి 2.23 సో, మనకి ఇలాగ ఏ నంబర్‌కైనా సరే జస్ట్ ఈ చిన్న మ్యాథమెటికల్ ఫార్ములాని యూజ్ చేసి మనం స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, ఇలా మనం ఒక నంబర్‌కి స్క్వేర్ రూట్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. సో, ఇది ఒక మెథడ్. ఇప్పుడు ఇలా కాకుండా మీరు డైరెక్ట్‌గా అంటే ఒక ఇచ్చిన వాల్యూకి డైరెక్ట్‌గా అవుట్‌పుట్ అనేది రప్పించాలనుకుంటున్నారు. సో, ఈ టైంలో ఏం చేస్తారంటే మీరు ఇలాంటి ఫార్ములా యూజ్ చేయకుండా మనం మ్యాథ్‌లో ఒక టెక్నిక్ ఉంది. ఐ మీన్ పైథాన్‌లో ఒక టెక్నిక్ ఉంది. అదేంటంటే
మనకి ఇప్పుడు మ్యాథ్స్ అనే సబ్జెక్ట్‌లో మనకి డిఫరెంట్ ఫార్ములాస్ అనేవి ఉంటాయి. సో, అవన్నీ ఎందులో ఉంటాయి? మ్యాథ్స్ అనే సబ్జెక్ట్‌లో ఉంటాయి. సో, మనకి ఏ ఫార్ములా కావాలంటే ఆ ఫార్ములాని ఆ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్‌లో నుంచి తీసుకొని ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాం. సేమ్ అదే విధంగా మనకి పైథాన్‌లో వచ్చేసి ఒక స్పెసిఫిక్ టాస్క్‌ని కంప్లీట్ చేయడానికి ఆల్రెడీ కొన్ని మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్‌లో మనకి డిఫరెంట్ ఫార్ములాస్ ఎలా అయితే ఉన్నాయో, అలాగే పైథాన్‌లో కూడా మనకి మ్యాథ్ అనే మాడ్యూల్ ఉంటది. సో, ఈ మ్యాథ్ అనే మాడ్యూల్‌లో ఏముంటాయంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి అందులో. సో, మనం ఇక్కడ ఇలా ఫార్ములాని రాసాం గదా! అలా రాయకుండా డైరెక్ట్‌గా ఆ ఫార్ములాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో, ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో, ఇప్పుడు మనం ఒక మాడ్యూల్‌ని యూజ్ చేయాలంటే ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి మనం ఎలా రాస్తామంటే ఇంపోర్ట్ మ్యాథ్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మ్యాథ్ అనే మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో, ప్రతిసారి మ్యాథ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో, యూజ్ చేస్తూ ఉంటే ఈ మ్యాథ్ అనేది రాయడానికి కష్టం అవుతది కాబట్టి దీన్ని ఎలా చేస్తామంటే షార్ట్‌గా ఇంపోర్ట్ మ్యాథ్ యాస్ ఎమ్. సో, దీని అర్థం ఏంటంటే మ్యాథ్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఆ మ్యాథ్‌ని ఎలా అంటే ఎమ్‌తో ఇండికేట్ చెయ్యి. సో, ఇలా మనం ఇంపోర్ట్ మ్యాథ్ యాస్ ఎమ్ అని ఇండికేట్ చేసుకుంటాం. ఇప్పుడు కోడ్ రాద్దాం. సపోజ్ నంబర్ ఈక్వల్ టు సో, ఇక్కడ నంబర్‌ని ఎంతో ఇండికేట్ చేద్దాం. n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్ ఎంటర్ ఏ నంబర్. సో, ఒక నంబర్‌ని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? స్క్వేర్ రూట్ ఫైండ్ ఔట్ చేయాలి. స్క్వేర్ రూట్ కాబట్టి ఆహ్, స్క్వేర్ రూట్. సో, స్క్వేర్ రూట్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. స్క్వేర్ రూట్ ఈక్వల్ టు ఇప్పుడు అసలైన ట్రిక్ ఉంది. సో, ఇక్కడ మనం ఏం చేసాం? ఆ నంబర్‌ని 0.05తో పవర్ చేసాం. అంటే నంబర్ పవర్ 0.5. సో, మనకి అప్పుడు స్క్వేర్ రూట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్‌గా మనం మ్యాథ్ అనే మాడ్యూల్‌ని యూజ్ చేయాలి కాబట్టి ఎమ్ డాట్. సో, ఎమ్ డాట్ అనేది యూజ్ చేస్తాం. సో, ఎమ్ అనేది ఎందుకు యూజ్ చేసాం? మ్యాథ్‌ని మనం ఎమ్‌గా రిప్రజెంట్ చేసుకున్నాం కాబట్టి ఎమ్ డాట్. ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలనుకుంటున్నాం? స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మనం ఎస్‌క్యూఆర్‌టి. సో, ఎస్‌క్యూఆర్‌టి. సో, ఈ స్క్వేర్ రూట్ అనేది ఏంటంటే డైరెక్ట్ మెథడ్ మాట. సో, ఈ ఫార్ములా అనేది ఈ స్క్వేర్ రూట్‌లో ఉంటది. సో, ఎస్‌క్యూఆర్‌టి ఆఫ్ ఏ నంబరు? మనం ఎన్‌ని చేద్దాం అనుకుంటున్నాం. సో, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ స్క్వేర్ రూట్. ఒకసారి చూద్దాం అవుట్‌పుట్ వస్తదా రాదా? సి మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్స్‌ని తీసుకుందాం. సపోజ్ 4 అనేది తీసుకుందాం. సి అవుట్‌పుట్ మనకి 2.0 వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు 16 ఇద్దాం. సి 4.0 ఓకే. బానే ఉంది. నెక్స్ట్ 5 తీసుకున్నాం గదా! 5 సి 2.23606 ఓకే. ఇక్కడ మనం ఏ వాల్యూ తీసుకున్నాం? 22 తీసుకున్నాం గదా! ఒకసారి అది కూడా చెక్ చేద్దాం. సి 22కి 4.690415 4.690415 సో మ్యాచ్ అయినాయా? సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఇది చిన్న ప్రోగ్రామ్ కాబట్టి సింగిల్ లైన్‌లో రాసేసుకోవచ్చు అలాగా. బట్ కొన్ని సార్లు ఏంటంటే అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనిపెట్టేటప్పుడు గాని, ఇవన్నీ కనిపెట్టేటప్పుడు మనకి ఇలాంటి ఫార్ములాస్ అనేవి స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్స్ చాలా బాగా యూజ్ అవుతుంటాయి. అంటే స్క్వేర్ రూట్ అనే కాదు ఇంకా డిఫరెంట్ మెథడ్స్ అనేవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో, దానికోసమే మనం ఒక మెథడ్‌ని ఇలాగా ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పుకున్నాం. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనం ప్రతిసారి నంబర్ పవర్ 0.5 ఇలా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా ప్రింట్ ఎమ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. సో, ఇక్కడ మనం ఏం చేసాం? ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు అలా కూడా కాకుండా డైరెక్ట్‌గా ప్రింట్ చేసేయొచ్చు దీన్ని. సపోజ్ ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ఎమ్ డాట్ ఎస్క్యూఆర్‌టి ఆఫ్ ఎన్. సో, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో, 22 సి అవుట్‌పుట్ అనేది మనం డైరెక్ట్‌గా ఇలాగా ఎమ్ డాట్ ఎస్క్యూఆర్‌టి ఆఫ్ ఎన్
సో, ఇక్కడ మనం ఏ ఫార్ములాని యూజ్ చేయలేదు. జస్ట్ ఇక్కడున్న కీవర్డ్‌ని యూజ్ చేసుకున్నాం. మీన్స్ అక్కడున్న మెథడ్‌ని ఎస్క్యూఆర్టీ అనే మెథడ్‌ని యూజ్ చేసుకొని